ఉందా అంటే నేను దాని గురించి మాట్లాడను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నా డెమోక్రసీ అనేది కేవలం పేపర్కే పరిమితం అయ్యింది. అది ప్రాక్టీసింగ్ లో లేదు. అది నిన్నటి ఇన్సిడెంట్ తో మళ్ళీ మరోమారు ప్రూవ్ అయింది. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. మనం డెమోక్రసీ స్పేస్ లో ఉన్నామని చెప్పడానికి, మనల్ని మాయ చేయడానికి, భ్రమ చేయడానికి అలా వచ్చి ఇలా వెళ్తుంటాయి కొన్ని సంఘటనలు. ఈ సందర్భంగా నేను మాట్లాడాలనుకున్న అంశం డెమోక్రటిక్ స్పేసెస్ ఇన్ యూనివర్సిటీస్. డెమోక్రసీనే లేదన్నావు, డెమోక్రసీ చచ్చిపోయిందన్నావు, మరి యూనివర్సిటీలో డెమోక్రసీ స్పేస్ ఏంది అంటే, బయట పరిస్థితులు ఎలా ఉన్నా యూనివర్సిటీస్లలో ఆ డెమోక్రసీ స్పేస్ ని కోరుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉండే ప్రొఫెసర్లు కావచ్చు, అక్కడ ఉండే విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, డెమోక్రసీ వాల్యూస్ ని పాటిస్తూ అలాగే లిబరల్ గా ఆలోచిస్తారు, హేతుబద్ధంగా ఆలోచిస్తారు. కాబట్టి యూనివర్సిటీస్ నుంచి మనం డెమోక్రాటిక్ స్పేస్ ని ఆశించవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలోని యూనివర్సిటీలలో జరుగుతున్న ఇన్సిడెంట్లను చూస్తే, నేను 5 సంవత్సరాలు ఉన్న కాకతీయ యూనివర్సిటీ, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ని చూస్తే పూర్తిగా ఆ హోప్ చచ్చిపోయింది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్గా మొన్న 16వ తారీఖు జూలై 16 నాడు వెస్ట్ బెంగాల్లోని శాంతి నికేతన్ అనే టౌన్లో విశ్వభారతి యూనివర్సిటీలో జరిగిన ఇన్సిడెంట్. అక్కడ కొంతమంది స్టూడెంట్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ మద్దతుగా ర్యాలీనో లేకపోతే ఇంకోటి అలాంటి కార్యక్రమం ఒకటి చేస్తున్నారు. అలాంటి సందర్భంలో అధికారంలో ఉన్న పార్టీకి అఫిలియేట్ గా ఉన్న విద్యార్థి సంఘం వచ్చి వాళ్ళ మీద విపరీతమైన దాడి చేస్తుంది. ఎందుకు? ప్రశ్నించే వాళ్ళ తోడుగా నిలబడ్డారు, ప్రశ్నిస్తున్నారు. ఎంత మనుషం! ఒక్కసారి ప్రశ్నను అణచివేయాలనుకునే వాళ్ళు ఒక్కటి ఆలోచించుకోండి. ప్రశ్న అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నాటి ఆది మానవుల కాలం నుండి నేటి ఆధునిక మానవుని కాలం వరకు సమాజ అభివృద్ధి కానీ మానవ అభివృద్ధి జరిగిందంటే కేవలం ప్రశ్న మూలంగానే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవాళ ప్రశ్నను అణచివేయడం అంటే కేవలం ఒక్క ప్రశ్నను అణచివేయడం కాదు, సమాజ అభివృద్ధిని అణచివేయడం. ఈ సందర్భంగా భారతదేశ పౌరులందరికీ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, జరుగుతున్న పరిణామాల రీత్యా స్పందించండి. దేశం ఎలాంటి ప్రమాదాల అంచున ఉందో ఒక్కసారి గుర్తించండి, ఆలోచించండి.